ఐటీఆర్ 4 ఎవరికి అప్లికబిలిటీ అవుతుందంటే చెప్పు 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 వాళ్ళు ఖచ్చితంగా రెసిడెంట్ అయి ఉండాలి. ఇండివిజువల్ కానీ, హెచ్ఈఎఫ్ కానీ, లేదంటే ఏదైనా పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ వాళ్ళ ఇన్కమ్ లెస్ దాన్ 50 lakhs ఉంటే వీళ్ళు ఐటీఆర్ 4 ఫైల్ చేసుకోవచ్చు. ఐటీఆర్ 4 ఎవరు స్పెసిఫిక్గా చూస్ చేసుకోవాలంటే ఎవరైతే బిజినెస్ కానీ ప్రొఫెషన్లో కానీ ఉంటారో వాళ్ళు ఐటీఆర్ 4 చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ బిజినెస్లో ఉంటూ 44AD కానీ 44AE కానీ ఫైల్ చేయొచ్చు. ఇన్ కేస్ ప్రొఫెషన్లో ఉంటే 44ADA సెక్షన్ కింద ఈ ఐటీఆర్ 4 అనేది ఫైల్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ అగ్రికల్చర్ ఇన్కమ్ మోర్ దాన్ 5,000 ఉంటే ఈ ఐటీఆర్ 4 ఫైల్ చేయకూడదు. ఇన్ కేస్ మీకు ఏదైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్ టు 1.25 lakhs ఉన్నా కూడా ఈ ఐటీఆర్ 4 ఫైల్ చేసుకోవచ్చు. క్యాపిటల్ గెయిన్స్లో మళ్ళీ లాస్ ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది, అప్పుడు ఐటీఆర్ 4 అనేది చూస్ చేసుకోకూడదు. ఇన్ కేస్ మీకు శాలరీతో పాటు బిజినెస్ కూడా ఉంది. కొంతమంది ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే శాలరీస్ ఉంటారు, అలాగే ఆన్లైన్లో ఏదైనా చిన్నగా ప్రొఫెషనల్ వర్క్ కానీ లేదంటే ఫ్రీలాన్సర్స్ వర్క్ కానీ చేస్తుంటారు. అప్పుడు శాలరీ ప్లస్ బిజినెస్ ఇన్కమ్ ఇవి రెండు వస్తుంటే వాళ్ళు ఈ ఐటీఆర్ 4 అనేది చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా వన్ హౌస్ ప్రాపర్టీ ఉన్నా ఆ హౌస్ ప్రాపర్టీ నుండి ఏదైనా రెంట్స్ ఇస్తున్నా కూడా ఈ ఐటీఆర్ 4 అనేది చూస్ చేసుకోవచ్చు. ఈ ఐటీఆర్ 4 ఎవరు స్పెసిఫిక్గా అప్లై అవ్వదంటే ఇన్ కేస్ వాళ్ళు మోర్ దాన్ 50 lakhs అర్న్ చేస్తున్నారు, ఈ ఐటీఆర్ 4 అనేది అప్లై అవ్వదు. ఇన్ కేస్ వాళ్ళకి మోర్ దాన్ వన్ హౌస్ ఉంది, ఫారిన్లో అసెట్స్ ఉన్నాయి, దాని తర్వాత ఏదన్నా ఫారిన్ ఇన్కమ్ ఉంది, వాళ్ళు ఒక డైరెక్టర్ కావచ్చు లేదంటే నాన్ రెసిడెంట్ కావచ్చు, ఈ ఐటీఆర్ 4 చేయడానికి వీల్లేదన్నమాట.